నువ్వు లైక్ వేసుకో, నువ్వు కామెంట్ పెట్టుకో, నువ్వు సబ్స్క్రైబ్ కొట్టుకో. వీడియో వచ్చింది. నువ్వు చూసేసుకో, చూసి నవ్వేసుకో, నవ్వి షేర్ చేసుకో. పన్మోజీనే తెలిసేనే లిల్లీకి డాక్టర్ ని కాదని, ముగిసేనే మా కదే అరకు లోయలోని. వ్యాను పోయేనే ఇప్పుడు లిల్లీ పోయేనే, ఆ దెబ్బతో లైఫ్ తుల్లిపోయేనే. This is what you wanna see me like, baby, let me go to sleep me out. Every day, every night, killing myself to get me now. ఒరే నీకేం మాయ రోగం పట్టిందిరా బాబు, రోజుకో రాగం తీసి చంపేస్తున్నావు. పట్టింది మాయ రోగం కాదురా, ప్రేమ రోగం. ప్రేమ రోగమా? అసలు ఏమైంది కోరా? దట్స్ ద మ్యాటర్. సో సాడ్. అయినా గోరా, ఎవరికైనా శని 1వ పాదంలోనో 4వ పాదంలోనో ఉందంటారు, కానీ నీకేంట్రా శని ప్రతి సెకండ్ లోనే వచ్చి సెకండ్ ఇచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ గా చెప్పావురా. అదిగో ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చేస్తున్నాడు శనీశ్వరుడు. దారా ముక్కుదా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎంతకీ ఎందుకు వచ్చావు నాన్న? నా బతుకుని బుగ్గి పాలు చేసి నువ్వు ఇప్పుడు పాలు కాచుకుంటావరా? ఈ అవా, నువ్వు పరిచయం కాకముందు షాపింగ్ మాల్ లో సూట్ లో ఉండేవండ్రా. నువ్వు పరిచయం అయ్యాక వంటింట్లో మసిగొట్లా అయిపోయాను. తూ నా బతుకు. అవును గోరా, నిన్న వ్యాన్ పోయింది, ఈ రోజు లిల్లీ పోయింది, రేపు ఇంకేం పోద్దాం. ఆపే, ఆ మాట అక్కడే ఆపే. ఇప్పటి వరకు పడిన బొక్కలు చాలు. ఆ బొక్కలను నాకు మళ్ళీ గుర్తు చేసి బాధ పెట్టకు. అసలుకే నాకు ఫుల్ బీర్లు తాగి గేర్లు ఎక్కిపోవాలని ఉంది, కానీ ఈ ఛానల్ చిన్నపిల్లలు చూస్తున్నారని కంట్రోల్ చేసుకున్నా. కంట్రోల్. ఇంకోసారి పాలు గీలు అన్నావు అనుకో, తోలు తీసేస్తాను. అయినా నేనేం చేశాను? నేను అప్పటికి లిల్లీ లిల్లీ అని అంటానే ఉన్నా. నువ్వే పట్టించుకోకుండా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రెచ్చిపోయా. లిల్లీ లిల్లీ అని పిల్లిలా చెప్తే ఎవరికర్థం అవుతురా? కనీసం ఫేస్ ఎక్స్ప్రెషన్ తో అయినా కన్వే చేయాలి కదా. నేను అప్పటికి ఎలా ఇలా అని అన్నాను. ఎలా నాన్న? ఎలానా? బల్లెలా బొర్రుక్తి ఎవరికర్థం అవుతురా? ఎవరికర్థం అవుద్ది? దొండపండు మొహం వేసుకున్న దండుపాలెం బేచ్చరా నువ్వు. చిచ్చి, డోంట్ టాక్ టు మీ ఇన్ దిస్ డికేట్. ఏమండి, పిల్లల్ని చూడండి, చలికి తట్టుకోలేక చలిమంట వేసుకున్నారు. ఇప్పటికీ 4 హోటల్ తిప్పారు. ఏదో ఒకటి త్వరగా తెవల్చండి. నువ్వు ఆగవే, మన రేటుకి తెగాల. ఆ రూమ్ అద్దెకెత్తున్నాడు, అమ్మకానికి ఇస్తున్నాడు, అర్థం కావట్లేదు. అంతంత రేట్లు చెప్తున్నాడు. నీ రేటు తెగేలోపు నా నైట్కి గడ్డ కట్టేసేలా ఉంది. గాలేస్తుందని వేసుకొచ్చాను, కానీ చలిగాలికి గాల్లో కలిసిపోయేలా ఉన్నాను. సరే గోలెట్టకండి, ఇటేపు ఇంకో హోటల్ ఉంది కదా, అడుగొద్దాం. వాంగ ఎన్న వేணும்? వేణులో తబలాలు ఏమొద్దమ్మా, రూమ్ ఉంటే ఇవి. అదే సార్, ఎన్ని వేணும்? ఇన్నిసార్లు చెప్తున్నానంటే వీడి పేరు వేణు అయి ఉంటదిరా. ఇదిగో వేణు, ఈ మంచులోకి అడ్డగట్టేస్తలో ఉన్నావు, ఓ మంచి రూమ్ చూపించు. ఎన్న వేணும் అప్పా? సింగిల్ రూమా, డబల్ రూమా, సూట్ రూమా, హాట్ రూమా, డేలక్సా, అల్ట్రా డేలక్సా, ఇంద్రానా గరుడానా? ఎన్న వేణప్పా, సొల్లుప్పా. ఏంటి బస్ పేర్లో ఉన్నాయి? ఇదిగో వేణు, మనంతా పల్లె వెలుగు బ్యాచ్. చీపులు ఏమైనా ఉంటే చూపించు. ఏసీ వేணும்? వేణు ఇంత సెల్ నీకు ఏసీ ఎందుకురా? ఏసీ కట్టు. హాట్ వాటర్ వేணும்? వేణం. నువ్వు ఉత్తప్పుడే స్నానం చెయ్యు, ఇంకెంత సెల్లో స్నానం ఎందుకురా నీకు? హాట్ వాటర్ కట్టు. ఎక్స్ట్రా బెడ్ వేணும்? కోడి పిల్లగా ఎంత ఉంటావు, నీకు ఎందుకు ఎక్స్ట్రా బెడ్? దుప్పట్లు తెచ్చుకున్నారుగా, కింద వేసుకుని పడుకోండి. ఎక్స్ట్రా బెడ్ కట్టు. అయితే మీకు బాత్రూమ్ దా కరెక్ట్. బాబు, నువ్వెన్ని చెప్పినా ఆయన అలా కట్టు అంటుంటారు గాని, నువ్వు ముందు రూమ్ చూపించు. వాంగ ఇదేదా రూమే? ఒరే వేణు, రూమ్ అన్నో రేకుల షెడ్ చూపించావేట్రా? మీ కటింగ్ పోనా? ఇద్దా 100 వచ్చి, ఆ 100 వచ్చే పోండి. నాన్నగారు. ఏట్రా నాన్నగారు, రాత్రి పడుకుని పొద్దున్న వేసేదానికి నీకు మైసూర్ ప్యాలెస్ బుక్ చేయమంటావేటి? మూసుకొని పడుక. అబ్బా, ఈ చలేంట్రా బాబు. రోడ్డంతా పొగ మంచుతో కవర్ అయిపోయింది. అరుకంటే ఏదో అనుకున్నాం, అది దిరిపోయింది. ఎంత పొద్దున్నే ఈడేంటి ఎక్కడ? ఏట్రా పంజా, ఎంత సల్లో ఏం చేస్తున్నావు? చూస్తుంటే కనిపించట్లేదేటి, క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తున్నాను. సలేట్లేదేట్రా నీకు? అసలు వనకట్లేదు. నీలాగా ముసలోండి అనుకుంటున్నావేటి వణుకుపోవడానికి? వణుకు పుట్టిస్తాను నేను. అబ్బో, సిగరెట్ కాల్చుకుంటా పొగ తీయగలవేటి నువ్వు? సిగరెట్ కాల్చకుండా పొగ ఎలా వస్తుందిరా? మరి అదే ఇప్పుడు చూడు. చూసావా నోటి నుండి ఎలాగొస్తుందో పొగ?
నీలో చాలా కళ్ళు ఉన్నాయి నాన్న. నువ్వు అలాగే పొగ తీసుకుంటా ఉండు, నేను నా పగ తీర్చుకుంటా. వెళ్ళు నీ మోకం చూస్తుంటే ఉత్తి పొగే వస్తుంది, రింగులు రావట్లేదు. నేను తెప్పిస్తాను కదరా నీకు రింగులు. ఇదిగో పంకజం ఆంటీ, ఆ ఏంటి? మీ అబ్బాయి వెరీ నాటి. అది నాకు తెలుసులేరా బోటి, మ్యాటర్ ఏంటో చెప్పు. మీ అబ్బాయి ఆ గట్టు మీద కూర్చుని గుప్పు గుప్పు అని సిగరెట్లు కూడా ఎత్తన్నాడు. ఏంటి? అవునంటీ, సిగరెట్ కాల్చడం తప్పురా మీ అమ్మకి చెప్తానంటే తొక్కదేం బీగుద్ది, చెప్పుకుంటే చెప్పుకోపో అని అన్నాడు. అదే నిజమైతే ఇదే అరకు వ్యాలీలో వాడిని మురికి కాలువలో వేసి కొడతా. అబ్బా అబ్బా అబ్బా, సీన్ లో ఇంత హై వచ్చాక ఇంకక్కడ ఉండకూడదు, పదండి వెళ్ళిపోదాం. అదిగో చూసారా బాబు మేర్లీ వాళ్ళు బాబులాగా ఎలా ఊదేస్తున్నాడు పొగ. రేయ్ పంజా, ఏం చేస్తున్నావురా అక్కడ? పొగ ఊతున్నానే. పొగ ఊతుందా కాకుండా మళ్ళీ ధైర్యంగా ఊతున్నానని చెప్తున్నావా? దీంట్లో తప్పేముంది, కావాలంటే నువ్వు ఊదు. చేసిన ఏదో పని చెప్పిందే కాకుండా నన్ను కూడా చేయమంటావా? ఏ అమ్మా, 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 అబ్బా అబ్బా, ఈడ ఆర్తనాదాలు ఏంటంటే శ్రేయ ఘోషల్ చెవి దగ్గరికి వచ్చి పాడినంత సమ్మగా ఉంది. అమ్మా, అమ్మా, ఎందుకు కొడుతున్నావు చెప్పుకోండి. నా చిటికిన వేళ అంత ఉండవు. సిగరెట్లు కాలుస్తారా? సిగరెట్లు నేను సిగరెట్లు కాల్చడం ఏంటి? అబద్ధాలు చెప్పక దొంగనాయాల. ఇందాక నువ్వు పొగొత్తుంటే నేను చూడలేదనుకున్నావా? అమ్మా, అది సిగరెట్ పొగ కాదే, మంచి పొగ. ఏదైతే ఏంట్రా, అందులో పొగ ఉంది కదా. ఏయ్ అమ్మా, క్రేజీ ఇండియన్ మామ్స్, చిన్న పొగ రాజేసి వదిలితే చాలు ఇల్లంతా తగలెట్టేస్తారు. హో. మా అమ్మాయిని చూడలేదు కదా. ఆ, త్వరగా పదండి రా, అసలే వాళ్ళు పోలేని ప్లేసులు కవర్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్, కాఫీ వేనా? కాఫీలు గట్ట ఏం వద్దులేరా, మేము వెళ్తున్నాం. సార్ రూమ్ నల్లా ఇరికే, సర్వీస్ నల్లా కుడుతిరికే, కొంచెం టిప్ కొంచెం ఇవ్వండి సార్. టిప్పా? జనరల్ గా నేను ఎవరికి టిప్ ఇవ్వను, కానీ నీ ముఖం చూస్తే ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది. ఇదిగో ఈ 100 వేను. రొంబ థ్యాంక్స్ సార్. 100 రూపాయలకి రంభారు అసలు ఎందుకు లేరా, ఉంటాం బాయ్. డాడీ ఎందుకు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫిష్ రాక్. ఫిష్ రాకా? అదే తల్లి, చాపరాయి. పద, ఇవాళ అందరికి చారు మిఠాయే. హే గోరా, ఏంట్రా అలా కూర్చున్నావు? పదేళ్ళు ఆడుకుందాం. నా జీవితంతో మీరు ఆడిన ఆటలు ఇంకా చాలరా, కొత్తగా ఏం స్టార్ట్ చేయకండి. అలా అంటావేంట్రా? దా నేను ఆటలో అట్టుబండి కండి, నేను ఆడను. ఓకే వెళ్ళు, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఏంటి మామ, ఏంటి ప్రాబ్లం ఏంటి? వచ్చేసాడు. చూడు మావా, ఆడుకుందామంటే రావట్లేదు గోరాగాడు. ఏంటి కోరా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏమైందిరా, చెప్పరా, చెప్పు, టెల్ మీ. చేసిందంతా చేసి మళ్ళీ టెల్ మీ అని అడుగుతావేంట్రా? నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే అరకులో నరికేసి పాతేస్తాను ఎలవా. దుబాయ్ దుబాయ్ ఇక్కడి నుంచి. గోరా, ఏం కావాలరా నీకు? చెప్పు, ఏం కావాలి? లిల్లీ కావాలి, ఇస్తావా? నీకు లిల్లీ కావాలంతే కదా, పద. లిల్లీ పువ్వులు తెచ్చిస్తావా ఏంటి? లేదు, నీ లిల్లీలే నీ చేతిలో పెడతా. ఆ? లిల్లీ ఇప్పుడు ఎక్కడుంది? మెడికల్ క్యాంప్ లో. అయితే పద వెళ్దాం. ఎలా? హౌ? కన్నా సినిమాకి వెళ్ళాలంటే టికెట్ కావాలి, క్రికెట్ ఆడాలంటే వికెట్ కావాలి, బాత్రూమ్ కి వెళ్ళాలంటే బకెట్ కావాలి, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఆటో కావాలా? కాదు, పేషెంట్ కావాలి. ఎవరది? అంగ పారు. బాగా జారుగా ఉంది, జారితే జారు మిట్ట అయిపోతామేమో. జారుదామా వద్దా? ఆ! అబ్బా! నడ్డి ఇరిగిపోయిందిరా. అయ్యో నాన్నగారు, ఎవర్రా మా నాన్నగారిని తోసింది? నాన్నగారు, నాన్నగారు బతికే ఉన్నారా? ఏ పోలేదని ఫీల్ అవుతున్నావా? ముందు లేపి హాస్పిటల్కి పట్టుకెళ్ళండి రా. హాస్పిటల్ వద్దు, మెడికల్ క్యాంప్ పట్టుకెళ్దాం. మెడికల్ క్యాంప్ ఎందుకురా? హాస్పిటల్ అయితే బోల్ డబ్బులు అంకుల్, క్యాంప్ అయితే ఫ్రీ. సరే అక్కడికి తీసుకెళ్ళండి. బాబోయ్ నడ్డి నొప్పి వచ్చేస్తుంది. డాక్టర్ డాక్టర్ డాక్టర్, డాక్టర్, ఏమైంది ఏమైంది? మా నాన్న నడ్డి ఇరిగిపోయింది. సంతోషం. ఎక్కడిరిగింది? చాపరాయి దగ్గర ఇరిగింది. చాలా సంతోషం. నేను అడిగింది చాపరాయి దగ్గర ఇరిగిందా, పాలరాయి దగ్గర ఇరిగిందా అని కాదు, బాడీలో ఎక్కడ ఇరిగిందని. నడ్డి ఎక్కడ ఇరుగుద్ది డాక్టర్? నడ్డి దగ్గర ఇరిగింది. మహా సంతోషం. ఒరే ఏంట్రా సంతోషం? కింద పని నడ్డి ఇరిగినప్పుడు కూడా ఇంత పెయిన్ రాలేదురా. అది సంతోషం సంతోషం అంటే మండిపోతుంది. త్వరగా ట్రీట్మెంట్ చేయమనండి రా. సంతోషం. మీరు కొంచెం కూల్ గా ఉంటే ఇంకా సంతోషం. ఒరే ఎంతవరకైతే మాత్రం నడ్డి ఇరిగిపోయి కూల్గా ఎలా ఉంటాను రా. ఫాస్ట్ గా ట్రీట్మెంట్ చేయరా. మనకి డాక్టర్ వద్దు అంకుల్, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అవును నాన్నగారు, మనం ఎవరైనా మంచి లేడీ డాక్టర్ని పట్టుకుందాం. లిల్లీ అయితే ఇంకా బెటర్.
ఊరే నొప్పితో చచ్చిపోతున్నాను రా. ఈ టైంలో మీ సెలక్షన్ లేటరా, ఎవరో ఒకరి దగ్గర తీసుకెళ్ళండి రా. అంకుల్ అంకుల్ ఏమైంది? అబ్బో మళ్ళీ దీనికి అంతా చెప్పాలా? ఒరే బెక్క మొక్కలు వేసుకొని చూస్తారేట్రా, ఏం జరిగిందో చెప్పండి రా. చాపరాయి దగ్గర కాల్ స్లిప్ అయ్యి బాడీ ఫ్లిప్ అయింది. దాంతో నడుంకు బొక్కడిపోయింది. ఒరే ఇక్కడ నా ప్రాణాలు పోతుంటే మీ ప్రాసలు ఏంట్రా? అమ్మ లిల్లీ చచ్చి నీ గడుపుని పొడతాను, ఏదో ట్రీట్మెంట్ చెయ్యమ్మా. ఓకే ఓకే వెంటనే రూమ్ కి షిఫ్ట్ చేయండి. Few moments later. అబ్బా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందరా అయ్యా. ఈ లిల్లీ చేతిలో ఏదో మాయ ఉంది, నొప్పి వెంటనే మాయమైపోయింది. నాన్నగారేంటి అప్పుడే వచ్చారు? లేకపోతే 3 రోజులు మార్చిలో రమ్మంటావా ఏంటి? ఏమండి ఏమండి ఇప్పుడు ఎలా ఉందండి? ఇద్దరు ఆట వేసుకుని మళ్ళీ చాపరా వెళ్దామే, అక్కడి నుంచి నేను దోసేస్తాను, అప్పుడు నువ్వు చెప్పి ఎలా ఉందో. లిల్లీ ఒరే మను, ఏంట్రా లిల్లీ మాట్లాడదామని ట్రై చేస్తుంటే మరీ మలేరియా దామని చూసినట్టు చూస్తుందిరా. ఏదో ఒకటి చేసి మాట్లాడొచ్చురా ప్లీజ్ రా. వై రోనా వై హోనా? అమ్మా లిల్లీ చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ రోజు నువ్వు లేకపోయి ఉంటే మా ఆయన ఏమైపోయేవాడో. హా అయ్యో పర్లేదు ఆంటీ. అయినా నీకు ఎంతసేపు పనేనా? అలా మాతో పాటు బయటికి రా, సరదాగా తిరిగే సాయంత్రం వచ్చేద్దు గాని. అయ్యో నేనెందుకు ఆంటీ? ఇంకేం మాట్లాడుకు, కొట్టేస్తా నిన్ను, రా. డాడీ నెక్స్ట్ కటిక వాటర్ ఫాల్సే కదా? కటిక్కి ఎందుకమ్మా, నన్ను డైరెక్ట్ కాటికి పంపించడానికా? ఆల్రెడీ చాపరాయి దగ్గర ఫాల్ అయ్యాను కదా, మళ్ళీ మనకి వాటర్ ఫాల్స్ ఎందుకు? ఏదైనా కొంచెం కంఫర్టబుల్ గా కూర్చొని ఉండే ప్లేస్ అయితే బెటర్. అయితే పద్మపురం గార్డెన్స్ కి వెళ్దాం నాన్నగారు, బాగుంటదంట. పద్మ పేరు చాలా పద్ధతిగా ఉంది, పదండ్రా వెళ్దాం. నాన్నగారు బాణాలు ఎత్తానండి. బాణాలు వేస్తావా? నేను ముందే అనుకున్నాను నువ్వు లాస్ట్ కి ఇలా ఏ పెట్టలు కొట్టుకున్నాడు అవుతావని. అబ్బా నాన్నగారు, నేను అనేది పిట్టలు కొట్టుకునే బాణాలు కాదండి, ఓసారి అది చూడండి. బాబు బాణాలు ఎంతమ్మా? 50కి 3 బాణాలు ఇస్తాం సార్. 50కి 3 ఇస్తారా? అంటే ఇంటి పట్టుకెళ్ళిపోవచ్చా? కోరుకొండ గారు వేయడానికి ఇస్తాం, ఇంటి కొట్టుకెళ్ళిపోవడానికి కాదు. ఆహా, ఇంతకీ గేమ్ ఏంటి? ఈ 3 బాణాల్లో ఏ ఒక్క బాణం బోటి తగిలినా డబ్బులు ఇవ్వక్కర్లేదండి. అవునా? మా ఓడి మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఇదిగో 50 రూపాయలు. ఓయ్ ఏయ్ లిల్లీ, హోలీ క్రాప్ ఛీ, ఎంత ట్రై చేసినా మాట్లాడట్లేదు. లిల్లీని ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యాలి. మనం కూడా బాణం వేసి లిల్లీని ఇంప్రెస్ చేద్దాం. ఈ బాణమే మన్మథ బాణమే, లిల్లీ మనసు గుచ్చుకోవాలి. రే 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 ఆడించాలి గాని ఎలాగి? ఒరే నేను ఇంకా వేయలేదురా. నువ్వేమన్నా రాముడివా రాబిన్ హుడ్వా బాణాలు వేయడానికి? ఎలాగి? చాలా కాలమైంది ఆశ్చర్యాడి, అప్పుడెప్పుడో ఒలింపిక్స్ లో ఆడాం. లిల్లీ రాణి నాద్వయే మరిబంధం మయూరు ముఖం చూస్తున్నావు కదా. ఓకే చెయ్యి ఆది పురుష్. అలా కూర్చుని వేస్తున్నావేట్రా? ఓం రావు తెలగేయమన్నాడు. ఆది పురుష్ స్టేషన్ చూడలేదా? పక్క తప్పుకోండి, బ్లడీ కాన్సన్ట్రేషన్ డిస్టర్బర్స్. చూసారా ఎలా కొట్టానా? హే భలే కొట్టారా. చెప్పాను కదరా, మనం వేస్తే గురి మిస్ అవదని. గోరా ఒక బాణం తగిలింది ఓకే, మరి ఇంకో 2 బాణాలు ఎక్కడ? ఎక్కడ? గోరా గురి మిస్ అవ్వలేదురా, 3 తగిలిని. అవునరా, నా బాణాలు గురి మిస్ అవ్వకుండా నీ బ్యాగ్ భలే పెట్టారు. థ్యాంక్స్ అంకుల్. నీ థ్యాంక్స్ నాకెందుకురా, ముందొచ్చాయి పేకండి. ఓకే అంకుల్, మెల్లికి పీకుతానే, మీరు స్టడీగా ఉండండి, కదలకూడదు. అబ్బా మరీ అంత లోతుగా ఏం తగలేదు అంకుల్. ఇదిగోండి. నాన్నగారు మీ పెయిన్ ఎలా ఉందండి? ఇంజెక్షన్ వేసినట్టే ఉందా లేదా ఇంకా డిఫరెంట్ గా ఉందా? ఏ పూజా హెగ్డే. పూజా హెగ్డేనా? పూజా పాప ఎక్కడా? ఎక్కడా?